హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో పచ్చి మామిడికాయ పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకుందాం. ఇందులో తరిగిన 5-6 పచ్చిమిర్చీలు, ఒక టమాటో అండ్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం. మామిడికాయ పప్పు అంది ఇంకా మామిడికాయ వేసుకోవట్లేదేంటా అని అనుకుంటున్నారా? మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పచ్చి మామిడి పండుని వేసుకునే టైం వచ్చేసిందండోయ్. ఇప్పుడు ఇందులో తురిమిన పచ్చి మామిడి పండుని వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మన పప్పు ఉడికిందో లేదో చూసుకుందాం. చేతిలో కొంచెం పప్పు తీసుకొని దాన్ని గోరుతో ఇలా అంటే మనకి తెలిసిపోతుందండి పప్పు ఉడికిందో లేదో. మంటని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం. వేరే ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని వేయించుకుందాం. ఈ పోపు మిశ్రమాన్ని ఇందాక మనం ఉడకబెట్టుకున్న మామిడికాయ పెసరపప్పులో వేసుకొని కలిపేసుకుంటే మన మామిడికాయ పెసరపప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to my channel.